తెలంగాణలో రాజకీయం మొత్తం బీసీల వైపే నడుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే బీజేపీ తెలంగాణ బీజేపీలో కూడా కొంత అయోమయం వాతావరణం అయితే కనబడతా ఉంది. ఇప్పటికే బీజేపీకి సంబంధించిన నేతలు బీసీ ఏదైతే 42% రిజర్వేషన్ కోసము మీ మద్దతు ఇస్తామనుకుంటా చెప్తా ఉన్నారు. కానీ అధిష్టానం మాత్రం ససేమిరా అంటా నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే క్యాబినెట్ లో చర్చ జరిగి ఆర్డినెన్స్ తీసుకొని గవర్నర్కి ఇచ్చిరు కాంగ్రెస్ గవర్నమెంట్. కానీ గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డినెన్స్ దాదాపుగా 10 రోజులు గవర్నర్ దగ్గర ఉంది. గవర్నర్ కూడా న్యాయ నిపుణులకు సంబంధించిన వాళ్ళతో సమావేశం భేటీ ఏర్పాటు చేసి కేంద్రానికి పంపించారు. ఈ నిర్ణయం కేంద్రమే తీసుకుంటుంది, నేను ఏ నిర్ణయం కూడా తీసుకోలేకపోతా ఉన్నారన్నట్టుగా గవర్నర్ చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నిర్ణయంపై ఇప్పటికి కూడా అధిష్టానం కేంద్ర అధిష్టానం కూడా ఎటువంటి స్పష్టత ఇవ్వని పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడైన రామచంద్రరావు బీసీ రిజర్వేషన్ కోసమే తను మాట్లాడుతూ ససేమిరా అనే విధంగా తను మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ విధంగా ఎన్నికల హామీ ఇచ్చిందో అదే విధంగా 42% రిజర్వేషన్ చేసి చూపించండి, బీజేపీ పైన నిందలు మోపకండి అన్నట్టుగా తను చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా తను మద్దతు ఇస్తాము, మాకు 9వ షెడ్యూల్లో పెట్టడానికి ఎటువంటి అడ్డంకులు లేవు అనే విధంగా తను మాట్లాడుతూ ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఈ ఆర్డినెన్స్ కి మద్దతుగానే అసెంబ్లీలో మాట్లాడిన పరిస్థితి కనబడతా ఉంది. అంటే ఎమ్మెల్యేలేమో మద్దతు చెప్తా ఉన్నారు, కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి కూడా మద్దతు చెప్తా ఉన్నాడు. కానీ అధిష్టానం మాత్రము ససేమిరా అనే నేపథ్యంలో అయితే కనబడతా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ప్రశంసల వర్షం కురిపించాడు. తెలంగాణలో జరిగిన ఏదైతే కులగణలో కావచ్చు, తెలంగాణలో బీసీ రిజర్వేషన్ కోసం 42% ఇస్తున్న భారతదేశంలోనే ఒక భూకంపం అని కూడా తనైతే వ్యాఖ్యలు చేశారు. ఏదైతే తన రాజకీయ జీవితంలో దాదాపుగా 22 సంవత్సరాల నుండి ఇలాంటి మూమెంట్ను నేను చూడలేదు, నేను ఒకవేళ అధికారంలోకి వస్తే భారతదేశాన్ని మొత్తానికి కూడా ఇలానే కులగణ చేసి మీరెంతనో అంత శాతం రిజర్వేషన్స్ కల్పించేవాడిని అన్నట్టుగా తను వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా తను మెచ్చుకోవడం అయితే జరిగింది. ఈ విధంగా చేయడం కాంగ్రెస్ పార్టీలో ఈ మూమెంట్ ఏదైతే ఉంటుందో మనం సెలబ్రేషన్ చేసుకోవాలి అన్న విషయాన్ని తను వ్యక్తపరిచారు. కానీ బీజేపీ మాత్రం అసంతృప్తిగా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మీరు హామీ ఇచ్చారు, మీరు చేసి చూపియండి అనే విధంగా అధిష్టానం చెప్తా ఉంది. ఈరోజు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మీరిచ్చారు, ఎన్నికల్లో హామీగా మీరిచ్చారు, మేము ఇవ్వలేదు కదా, మీరు ఏ విధంగా చేస్తారో చేసి చూసుకోండి అన్నట్టుగా తను మాట్లాడుతున్న తీరైతే కనబడతా ఉంది. ఏది ఏమైనా కానీ బీజేపీ లీడర్లో బీసీ రిజర్వేషన్ సంబంధించి కొంత గందరగోళం అయితే నడుస్తూ ఉంది. ఎవరైనా ప్రశ్నిస్తే మీరు మద్దతు ఇస్తూ ఉన్నారా అని అంటే పైకి ఇస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా లోపడే కానీ ససేమిరా అనే విధంగా అయితే కనబడతా ఉంది. మరి చూడపోవాలి, మరి బీజేపీ వాళ్ళు అయోమయంలో ఉన్నారా లేకుంటే నిజంగానే వాళ్ళకు స్పష్టత ఉందా, ఈ కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది బీసీ రిజర్వేషన్ల పైన అనేది కూడా మరి చూడబోవాలి.